Hi, hi, very good morning, team. This is Rajan Crypto from Hyderabad. సో ఎవ్రీవన్ లైక్ క్రిస్టల్ కామీ ఒక అప్డేట్ ఉందండి. క్రిస్టల్ కామీలో ఏంటంటే లైక్ యాజ్ యూజువల్గా మీరు ప్లే అనేది కొట్టండి. సో క్రిస్టల్ కామీ మనం ఓపెన్ చేసేటప్పుడు యాజ్ యూజువల్గా వస్తుంది. అయితే ఎవ్రీడే రివార్డ్స్ అనేది ఏ విధంగా మనం క్లెయిమ్ చేయాలి, ఎవ్రీడే పాయింట్స్ ఏ విధంగా జనరేట్ చేయాలంటే ఇప్పుడు ఒక చిన్న అప్డేట్ వచ్చింది. అది ఏంటంటే లైక్ ఇప్పుడు మనం ఇంత ముందుకు ఎవ్రీడే 3 గేమ్స్ ఆడేవాళ్ళం కదా. సో యాజ్ యూజువల్గా మనం ట్యాప్ అండ్ ఎర్న్ 5 మిలియన్ ఇక్కడ కనపడగానే మనం ఎప్పటికప్పుడు ట్యాప్ చేసుకుంటూ ఉండాలి. ఇది మనందరికీ తెలుసు. అండ్ దెన్ లేటర్ ఆన్ ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసినట్లయితే మనకి 3 కార్డ్స్ వస్తాయి ఎవ్రీడే. సో ఫస్ట్ కార్డ్లో ఏదో ఒక కార్డు సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఉన్న పాయింట్స్ని బట్టి అందులో పర్సంటేజ్ వస్తుంది. ఒక్కొక్కసారి 100%, ఒక్కొక్కసారి 40%. సో ఇవి మళ్ళీ ట్యాప్ చేసుకొని మనము ఎప్పుడైనా ఇది జీరో లాగా పెట్టేసుకుంటే మనకి ఆ పాయింట్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఎవ్రీ ట్యాప్కి నాకు ఒక 5K వస్తుంది. నేను ఒకటేసారి 5 ఫింగర్స్తో ట్యాప్ చేస్తున్నాను కాబట్టి నాకు ఫాస్ట్గా అయిపోతుంది. 2 హ్యాండ్స్తో కూడా మనం ట్యాప్ చేయొచ్చు. త్వరగా మనకి పాయింట్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఈ పాయింట్స్ అనేవి జనరేట్ అవ్వడం వల్ల మనకి త్వరగా ఈ క్రిస్టల్ కామీ పెట్ని మనం అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి సో త్వరగా దీనికి కావాల్సిన ఫీడింగ్, ఫుడ్, మెయింటెనెన్స్ అవన్నీ మనం మన పాయింట్స్ నుంచి ఇవ్వచ్చు. సో ఈ పెట్ అనేది గ్రో అవుతున్న కొద్దీ మనకి ఫర్దర్గా ఈ పెట్ని NFT లాగా కన్వర్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఫర్దర్ యూటిలిటీకి మనం ఇది NFT లాగా టోకనైజ్ చేసినప్పుడు మనం దాన్ని సెల్ చేసుకోవడం కానీ లేదంటే దాని ద్వారా రివార్డ్స్ రావడం కానీ జరుగుతుంది. సో ఇది సో ఈ క్రిస్టల్ కామీలో మనకి సో ఈ ఎవ్రీడే బోనస్ని ఏ విధంగా గెయిన్ చేయాలనేది కూడా మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ 0% బోనస్ మీద క్లిక్ చేసినట్లయితే 3 గేమ్స్ కనపడతాయి మనకి. సో ఫస్ట్ గేమ్ మనం సెలెక్ట్ చేసుకుందాం. సో 0% ఉంది. ఇంత ముందుకు ఎలా అంటే లైక్ ఎవ్రీ టైం మనం గేమ్ ఆడుకుంటూ ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక సర్టెన్ 3 ఐటమ్స్ మాత్రమే మనకి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు నేను గేమ్ ఆడుతున్నా. ఈ 3 ఐటమ్స్లో ఏది బెస్ట్ అటెంప్ట్ అయితే దాన్ని మనకి కన్సిడర్ చేసి మనకి 24 అవర్స్కి మనకి రివార్డ్స్ అయితే రావడం జరుగుతుంది. సో సింపుల్ థింగ్ మీరు ఇప్పుడు నాకు ఈ ఫస్ట్ ఐటెంలో నేను 5% మాత్రమే టార్గెట్ చేయగలను. సో నేనేం చేస్తున్నానంటే ఒక ఛాన్స్ పోయింది 3 ఐటమ్స్లో, ప్లే అగైన్ అని మళ్ళీ కొడుతున్నాను. ఎందుకంటే అట్లీస్ట్ 7% అన్నా చేస్తాను నేను. సో ప్లే అగైన్ అని మళ్ళీ కొట్టి సో నేను తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు సెకండ్ అటెంప్ట్ కూడా మనకి ఆల్మోస్ట్ మిస్ అయ్యేలాగా ఉంది. సో చాలా జాగ్రత్తగా ఆడాలి గేమ్, ఇంతకుముందు లాగా కాదు. సో ఇప్పుడు సెకండ్ అటెంప్ట్ నాకు మళ్ళీ 5% వచ్చింది. ఐఎమ్ గోయింగ్ ఫర్ థర్డ్ అటెంప్ట్ అనమాట. ఇది లాస్ట్ అటెంప్ట్. ఇంక చాలా కేర్ఫుల్గా ఆడాలి, లేదంటే ఇంకా అట్లీస్ట్ 5% బీట్ చేయాలి, లేదంటే ఇంకా ఆటోమేటిక్గా థర్డ్ది మనకి యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. సో నేను యాక్టివేట్ చేయట్లేదు, మళ్ళీ ప్లే అగైన్ కొడుతున్నాను. సో ఇప్పుడు నేను చాలా జాగ్రత్తగా, ఎందుకంటే థర్డ్ ఆప్షన్ లాస్ట్ ఆప్షన్ కాబట్టి నేను కేర్ఫుల్గా ఆడాలి, ఇంకా వేరే ఛాన్స్ లేదన్నమాట. సో 3 అయితే హిట్ చేయడం జరిగింది. ఇందులో 2 హిట్ చేసాం. సో 3 అయ్యాయి. సో ఆల్మోస్ట్ అన్నీ హిట్ అయ్యాయి. ఇంకా 4 ఉన్నాయి నాకు యారోస్, ఇవి ఇంకా 3 స్ట్రాబెర్రీస్ ఉన్నాయి. లెట్స్ సీ. ఆల్మోస్ట్ ఒక్కటి ఉంది, ఇది ఒక్కటి కొడితే ఇందులో మొత్తం కొట్టినట్టే మనం. ఇంకా 2 ఉన్నాయి. విల్ సీ వాట్ హ్యాపెన్స్. కంప్లీట్గా కొట్టాం కాబట్టి మనకి ఇంకొక ఆపర్చునిటీ వచ్చినట్టుంది 100% కొట్టినందుకు. ఇదైతే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఇది 4వది వచ్చింది నాకు స్పిన్. సో విల్ సీ. సో ఇంకా 2 ఉన్నాయి. విల్ ట్రై అగైన్. మళ్ళీ కొట్టాను. సో దిస్ ఈజ్ ద హైయెస్ట్ టార్గెట్. నాకైతే ఒక 8% రావడం. సో యాక్టివేట్ బోనస్ అనేది నేను క్లిక్ చేస్తున్నాను. ఎవరైనా 8% కంటే ఎక్కువ అచీవ్ చేస్తే నాకు ట్యాగ్ చేయొచ్చు వాళ్ళు. సో యాక్టివేట్ బోనస్ అనేది కొట్టేశాను. సో ఇప్పుడు ఫస్ట్ గేమ్ అనేది యాక్టివేట్ అయిపోయింది. సో నేను ఇప్పుడు సెకండ్, ఇది 24 అవర్స్ వరకు ఇంకా 8% రివార్డ్స్ అనేవి ఆఫ్లైన్లో ఉన్నా కూడా మనకి రివార్డ్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు నేను బాస్కెట్బాల్ చూస్ చేసుకున్నాను. సో ఇది సెకండ్ గేమ్. సో ఇది ట్యాప్ చేస్తున్న కొద్దీ ట్యాప్ చేసి ఆ బాల్ని మనం ఆ రింగ్లో పడేస్తూ ఉండాలన్నమాట. సో ఎవ్రీ ట్యాప్ నాన్ స్టాప్ రింగ్ టచ్ అవ్వకుండా పడితే మనకి ఎక్కువ పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. దీన్ని క్లీన్ బాస్కెట్ అంటారు. సో క్లీన్ బాస్కెట్ వేసినట్లయితే మనకి ఎక్స్ట్రా పాయింట్స్ అనేవి వస్తాయి. అట్లీస్ట్ 100 చేయాలి ఇందులో. 100 చేస్తే కనుక మనకు ఫుల్ టు ఫుల్ పర్సెంటేజ్ అనేది వస్తుంది.
యా, ఇది మనకు 3 అటెంప్ట్స్ ఉంటాయి ఇది కూడా. సో మనం ఫస్ట్ అటెంప్ట్లోనే వెరీ గుడ్ స్కోర్ చేసాం, వెరీ హ్యాపీ. సో ఇందులో మోస్ట్లీ ఇంత స్కోర్ అవ్వడం అనేది చాలా కష్టం. సో ఇంకా 140 వరకు వచ్చిందంటే ఇంకా అది ఆల్మోస్ట్ బాల్ మనకి మన హ్యాండ్ ఓవర్లో ఉండదు, కంప్లీట్ అవుతూ ఉంటుంది, పడిపోతూ ఉంటుంది. సో 10కి 10 కొట్టాము. సో నాకు ప్రాబ్లం లేదు, యాక్టివేట్ బోనస్ కొడుతున్నాను చాలా జాగ్రత్తగా. 10% ఆల్రెడీ 100% కొట్టేస్తాయి కాబట్టి యాక్టివేట్ బోనస్ అనేది కొడుతున్నాను. ఇక్కడ మీకు ఆప్షన్ వస్తుంది చూడండి, యాక్టివేట్ ద బోనస్ ఫ్రమ్ ద మినీ గేమ్ ఎక్స్, ఇట్ విల్ బి ఈక్వల్ టు 10% ఫర్ ద నెక్స్ట్ 24 hours. ఓకే అని చెప్పేసి అండ్ యూ విల్ బి నాట్ బి చేంజ్ అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇది సెలెక్ట్ చేసినామంటే ఇంకా మీరు మళ్ళీ ఆ స్కోర్ని మళ్ళీ ఆడడానికి ఉండదు అనమాట. ఎస్ అని కొట్టేస్తున్నాను, ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ మంచి పర్సెంటేజ్ వచ్చింది కాబట్టి. సో ఇది 10%కి వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకేంటంటే ఈ గేమ్ అనమాట, థర్డ్ గేమ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఈ థర్డ్ గేమ్ అయితే చాలా టిపికల్. సో థర్డ్ గేమ్ ఒక 70 దాటిందంటే ఇంకా లక్కే మనకి, ఆ 70 పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇది న్యూ అప్డేట్, లాస్ట్ 3 to 4 days నుంచి మనకి ఇది ఉండడం జరిగింది. సో కమాన్ 64 వచ్చింది. సో నేను ఒకసారి మళ్ళీ ప్లే అగైన్ కొడదాం అనుకుంటున్నాను. 64 ఈజ్ స్టిల్ గుడ్, బట్ ఒకసారి మళ్ళీ చూపెట్టడానికి ప్లే అగైన్ కొడుతున్నాను. ఇదేం లేదు, లెఫ్ట్ ట్యాప్ రైట్ ట్యాప్ కొట్టి ఎంతసేపు ఉన్నా మనము ఆ బార్ మీద ఉన్నట్లయితే మనకి స్కోర్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఈ గేమ్ అనేది ఆడుకోవాలి, థర్డ్ గేమ్. ఇది కొంచెం టిపికల్ అన్నిటికంటే. సో 62 కమాన్ 65 67 71. సో ఇప్పుడు యాక్టివేట్ కొట్టేస్తున్నాను, ఇంకా నాకు 71 కంటే ఎక్కువ చేస్తారని నమ్మకం నాకు లేదు. యాక్టివేట్ బోనస్ కొట్టేస్తున్నాను, ఎస్ కొట్టేసేయాలి మళ్ళీ. సో ఈ విధంగా మనం ఇప్పుడున్న 3 గేమ్స్ ఆడాలి. యాజ్ యూజువల్ ట్యాప్స్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇక్కడ 25/75 ఉందో, నేను 8th లెవెల్లో ఉన్నాను, 25 అప్గ్రేడ్స్ చేశాను ఈవెన్ 8th లెవెల్లో కూడా. సో ఇక్కడ మనకి పెట్టుకు కావాల్సిన ఇంటెలిజెన్స్, హార్మోని, ఇంప్రూవైజేషన్, రియాక్షన్, యాక్టివిటీ ఇవన్నీ మనం బై చేసుకోవాలన్నమాట ఆ పాయింట్స్ దగ్గర నుంచి. సో అండ్ ఇక్కడ షెల్టర్, దానికి కావాల్సిన టీవీ పెట్టడం, పాండ్ ప్రొవైడ్ చేయడం, ట్రైనర్ పెట్టడం, ఈ విధంగా మనం చేస్తూ ఉండాలి. సో ఇవన్నీ చేయాలంటే మనం ఇక్కడ ఎప్పటికప్పుడు ట్యాప్ చేసుకుండాలి. ఈ ట్యాప్ అనేది కామను. అండ్ ఈ అప్గ్రేడ్స్ అనేవి మనం ఇక్కడ రెడ్ మార్క్లో వస్తుంది, అప్గ్రేడ్స్ చేసుకోవాలి. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మీకు ఇక్కడ కొన్ని ఉంటాయి యాక్టివిటీస్, ఇవి మీరు చేసుకున్నట్లయితే. సో సబ్స్క్రైబ్ టు మెటావెలెక్స్ ట్విట్టర్, ఇది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ గో టు కొట్టండి, నేను లోపలికి వదిలేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేశాను. సో ఇక్కడ 2.5 lakh పాయింట్స్ వస్తాయి, ఇవన్నీ క్లెయిమ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ రైట్ సైడ్ ఈ 7 ఏదైతే ఉందో ఇవన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండి మనము యాక్టివేట్ చేసుకుంటే రివార్డ్స్ అనేవి ఈ విధంగా వస్తాయి. సో ఇక్కడ ఇవన్నీ కూడా మనం చేయొచ్చు అనమాట. సో క్రిస్టల్ కామి మొబైల్ అప్డేట్ లైవ్, మళ్ళీ ఇది కూడా నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో దీనికి లైక్ అండ్ రీట్వీట్ కొట్టేసి వచ్చేసి మనం మళ్ళీ బ్యాక్ వస్తే ఇక్కడ మళ్ళీ 2.5 lakh పాయింట్స్ అనేవి మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఈ పాయింట్స్ క్లెయిమ్ చేసుకొని ఎర్లీ యూజర్స్ గెట్ రివార్డ్ కొట్టేసారు, ఓకే కొట్టేసారు. ఎర్లీ యూజర్స్ ఏం చేయాలంటే ఇక్కడ వచ్చిన అప్గ్రేడ్స్ ఎప్పటికప్పుడు కంప్లీట్గా కొడుతుండాలి. ఇంకొక వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ ఏంటంటే ఇక్కడ స్నేక్ గేమ్ ఉంటుందండి. ఈ స్నేక్ గేమ్ ఆడుకోవచ్చు, చాలా స్ట్రెస్ రిలీఫ్ గేమ్ ఇది. సో ఇక్కడ వచ్చేసి లీడర్ బోర్డు ఉంటుంది, అంటే ఎవ్రీ వీక్ ఒకసారి వీళ్ళు కాంటెస్ట్ పెడతారు. లాస్ట్ టైం లీడర్ బోర్డులో నేను ఆల్మోస్ట్ ఫస్ట్ 3 days టాప్ 1లో ఉన్నాను. బట్ ఇంకా లాస్ట్ అది 1 week ఉంటుంది కాబట్టి ఇంకా మనం అందరితో వరల్డ్ వైడ్గా కంపీట్ చేయాలి కాబట్టి ఇంకా మనకి టాప్ వరల్డ్ వైడ్గా 75 ర్యాంక్ అనేది రావడం జరిగింది. నా ర్యాంక్ వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు. సో అది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో కంప్లీట్గా నేను ఆడిన ఆ టైంలో నేను ఆడినది సో ఎంత 1030 స్నేక్స్ డిఫీట్ చేశాను. 1 hour మ్యాక్సిమం టైం నేను ఆడింది. సో వచ్చిన క్రిస్టల్స్ 1.1 బిలియన్ క్రిస్టల్స్ అనేవి నేను ఎర్న్ చేశాను. సో పాయింట్స్ సేవ్డ్ ఇవంతా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనం మళ్ళీ లీడర్ బోర్డ్ అనేది వచ్చేలోపు అట్లీస్ట్ మనం ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఈ స్నేక్ గేమ్ అనేది మనం స్టార్ట్ కొట్టేసి ఇక్కడ మీరు సెర్చింగ్ ఫర్ గేమ్ అంటుంది. ఇప్పుడు ఏంటంటే రియల్ టైం ప్లేయర్స్, ఇది మన ఓన్ ప్రాజెక్ట్, మీ అందరికి తెలుసు. రియల్ టైం ప్లేయర్స్ ఇక్కడ 10 members ఉన్నారు, వాళ్ళ నేమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ రాజన్ క్రిప్టో అని మన నేమ్ కూడా చూడొచ్చు. 6th ప్లేస్లో మనం ఉన్నాము. సో ఈ విధంగా ఈ పాయింట్స్ కలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ స్కోప్ ఉంటుంది, అక్కడ కార్నర్లో మీరు దాన్ని జూమ్ చేసుకున్నట్లయితే ఆ కార్నర్లో ఇదేమో జూమ్ గేమ్. ఇక్కడ మనకు మెయిన్ స్క్రీన్లో వచ్చేది జూము, మీకు చిన్న స్క్రీన్ వచ్చేసి అక్కడ సర్కిల్లో మీకు ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది మనం మొత్తం చూసుకోవచ్చు. సో స్నేక్స్ వస్తూ ఉంటాయి, వాటిని మనం ద మూమెంట్ స్నేక్స్ చనిపోగానే మనం వెళ్ళి
ఆ పాయింట్స్ అనేవి కలెక్ట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకు ఎక్కువ స్కోర్ వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఈ విధంగా చేస్తూ ఉంటామో మనకి ఇంకెక్కువ పాయింట్స్ అనేవి కలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. సో పక్క పక్కన స్నేక్స్ ఉంటాయి. ఆ స్నేక్స్ని మనం ఇక్కడ ఆల్రెడీ పక్కన ఇంకో స్నేక్ చనిపోవడం జరిగింది. వైట్ బబుల్ ఉన్నదంటే స్నేక్ చనిపోయినట్లు. సో ఇంకో స్నేక్ని అయితే మనం లైవ్లో ఇప్పుడు ఇంకొక స్నేక్ని అయితే కిల్ చేయడం జరిగింది. సో ఆ పాయింట్స్ అనేవి మనం గ్రాప్ చేసుకోవాలి. స్నేక్ కిల్ చేయడం కూడా మనకు బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఇంకొక స్నేక్ని మనం కిల్ చేసాం. అండ్ యాజ్ యూజువల్ ఇక్కడ స్నేక్ ఉంది కాబట్టి పక్కకు దిగాం. సో ఈ విధంగా స్నేక్ గేమ్ అనేది మనం ఆడుకుంటూ ఉండాలి. అండ్ ఈ పాయింట్స్ కలెక్ట్ చేసుకున్న పాయింట్స్ మనం కనుక సేవ్ చేసుకోవాలి. ఇక్కడ సేవ్ చేసుకోవాలి అంటే ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాకి వెళ్ళి మనం సేవ్ చేసుకోవాలి. స్ట్రైట్ అవే మనం బ్లూ కలర్ స్టార్ కనపడుతుంది కదా, అక్కడికి వెళ్ళినట్లయితే అక్కడ మనం సేవ్ చేసుకోవడం ఉంటుంది. నేను సేవ్ చేసుకోవడం నేను చూపెడతాను. సో ఇంకొక స్నేక్ కిల్ అయిపోయింది అక్కడ. సో 796 పాయింట్స్ అయ్యాయి. బట్ ఈలోపు మనల్ని కిల్ చేసినట్టయితే మనం పాయింట్స్ లాస్ చేసుకున్నట్టే. కాబట్టి ఇమీడియట్గా మన మోటివేషన్ ఏంటంటే ఈ ఎర్న్ చేసిన పాయింట్స్ సేవ్ చేసుకోవాలి. ఇంక ఈ స్టార్లోకి వెళ్ళిపోయా కథం నా పాయింట్స్ సేవ్ అయిపోయి టాప్ 2 ర్యాంక్ అనేది నాకు వచ్చింది. సో ఈ విధంగా మనం ఎప్పుడు టాప్ 1లో ఉండడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఇది లైవ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఫింగర్ పెట్టేసి మనం స్క్రోల్ చేసుకోవాలి. ఇంకొక స్నేక్ని మనం చంపడం జరిగింది. సో ఈ విధంగా ఈ పాయింట్స్ అనేవి మనం క్యాప్చర్ చేసుకోవాలి అన్నమాట. మనం చనిపోవడం జరిగింది. సో వెరీ బ్యూటిఫుల్. సో చాలా జాగ్రత్తగా ఆడాలి. ఇక్కడ 44 lakhs మనకి కిల్ అయ్యే ఎమ్మటే స్టార్ట్ చేయొచ్చు గేమ్, ట్యాప్ టు కంటిన్యూ. బట్ మన స్కోర్ ఎంత అయింది ఏందనేది మనం చూద్దాం. సో 852 పాయింట్స్ వచ్చాయి. అండ్ 3 స్నేక్స్ మనం డిఫీట్ చేసాం. 2 minutesలో 3 స్నేక్స్ డిఫీట్ చేసాం. 4.5 million టోకెన్స్ మనం ఎర్న్ చేసాం. సో ఈ విధంగా మ్యాచ్ అనేది ఉంటుంది. సో ఆడుకున్నట్లయితే మనకు స్ట్రెస్ ఫ్రీ అవుతుంది. అండ్ మనకు పాయింట్స్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా మనం ఎంతో టైం కేటాయిస్తుంటాం లైక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడడానికి, దానికి దీనికి. సో అట్లీస్ట్ ఈ గేమ్ ఆడుకోవడం వల్ల మనం స్ట్రెస్ ఫ్రీ అవుతాం. అండ్ ఒక టాలెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మనకి ఫ్రీగా ఎర్నింగ్ ఆపర్చునిటీ అనేది మన ముందు